ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. మనం సాధించిన దానికి మాత్రమే కట్టుబడి ఉందాం. ఈ చిన్న కానీ శక్తివంతమైన వచనం నుండి మనం 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, మీకు ఇప్పటికే తెలిసిన దానికి నమ్మకంగా ఉండండి. విశ్వాసులు నిజంగా పట్టుకోవాలని, వారు ఇప్పటికే నేర్చుకున్న మరియు ఆచరించిన దానిలో స్థిరంగా ఉండాలని పౌలు కోరుతున్నాడు. పాఠం: ఆధ్యాత్మిక పెరుగుదల అంటే కొత్త ఆలోచనలను వెంబడించడం కాదు, కానీ ఇప్పటికే వెల్లడైన సత్యానికి నమ్మకంగా ఉండడం. ప్రత్యేక సూచనలు: గలతీ 5:25, 2 తిమోతి 1:13-14, 1 తెస్సలోనిక 5:21, ప్రకటన 3:11, యోహాను 8:31, కొలస్సీ 2:6. రెండవది, క్రీస్తుతో మీ నడకలో వెనకకు వెళ్ళవద్దు. ఈ వచనం మనల్ని దారిలో ఉండమని, తిరోగమనం లేదా రాజీ పడవద్దని పిలుపునిస్తుంది. పాఠం: విధేయతతో నడుస్తూ ఉండండి మరియు మీ విశ్వాస ప్రయాణంలో మీరు సాధించిన పురోగతిని కోల్పోకండి. ప్రత్యేక సూచనలు: హెబ్రీ 10:35-39 వచనాలు, లూకా 9:62, 2 పేతురు 2:20-22 వచనాలు, 1 కొరింథీ 15:58, గలతీ 6:9, సామెతలు 4:18. మూడవది, క్రైస్తవ జీవితంలో పురోగతి ముందస్తు విశ్వాసంపై నిర్మించబడింది. పౌలు ఇప్పటికే సాధించిన దానిపై నిర్మించడాన్ని నొక్కి చెప్పాడు. పెరుగుదల దశల వారీగా జరుగుతుంది. పాఠం: మీ భవిష్యత్తు ఫలవంతమైనది నేటి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నెమ్మదిగా అయినా ముందుకు సాగండి. ప్రత్యేక సూచనలు: 2 పేతురు 1:5-8 వచనాలు, ఫిలిప్పీ 1:6 వచనము, మత్తయి 13:23, 1 కొరింథీ 3:10-11 వచనాలు, కీర్తన 119 1-2 వచనాలు, యెషయా 28:10 వచనము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.